హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ సైకాలజీ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. సహకార మరియు సహచర్య అభ్యసనాలు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థి కేంద్రీకృతమైనవి. పరీక్ష పరికరాలు మరియు పద్ధతుల ఎంపిక ఈ బోధనా దశలో జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ చర్యాత్మక దశ. నెక్స్ట్ క్వశ్చన్. సిసిఈ అనగా? ఆన్సర్ ఆప్షన్ 2 నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 1 చార్లెస్ జెడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది రక ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసన నియమం. ఆన్సర్ ఆప్షన్ 3 సంసిద్ధతా నియమం. చేయడం, అన్వేషించడం, కనుగొనడం ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు. ఆన్సర్ ఆప్షన్ 4 శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక వికలాంగులకు ఇచ్చే అభినందన, చిరునవ్వు, కౌగిలింత అనే పునర్బలనాలు ఈ రకానికి చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక పునర్బలనాలు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధనాభ్యసన ప్రక్రియలు ఇలా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థి కేంద్రీకృతంగా. ఉపాధ్యాయుని నుండి ప్రశంసలు పొందేందుకు రాజు ఇంటి పని చేస్తున్నాడు. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం రాజు ఈ దశలో ఉన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 2 మూడవ దశ. తాదాత్మీకరణం, అంతరీకరణం అనేవి ఈ మనోలైంగిక వికాస దశలోని లక్షణాలు. ఆన్సర్ ఆప్షన్ 3 గుప్త దశ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో అంతర్గత ప్రేరణ
ఆన్సర్ ఆప్షన్ 4 స్వీయ సంతృప్తి. పియాజే ప్రకారం వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు. ఆన్సర్ ఆప్షన్ 4 స్కీమాటా. జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 శైశవ దశ. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఈ వయసు పిల్లలకు విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు. ఆన్సర్ ఆప్షన్ 1 6 నుండి 14 సంవత్సరాల వయసు. ప్రక్షేపక పరీక్షల లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 2 అస్పష్ట ఉద్దీపన. అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 వాస్తవిక సూత్రం. చామ్స్కీ ప్రకారం సరైన ప్రవచనం. ఆన్సర్ ఆప్షన్ 1 పిల్లలు భాషాగ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో ఉద్దేశపూర్వకంగా దానిని పట్టించుకోరు. ఇక్కడ తల్లిదండ్రులు అనుసరించే వ్యూహం దీనికి అనుగుణమైనది. ఆన్సర్ ఆప్షన్ 1 విరమణ. బోబో డాల్ ప్రయోగం దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలన అభ్యసనం. రమణి తన స్నేహితులతో ఆడుకోవాలనుకుంటుంది, కానీ తన కొత్త బట్టలు మురికి అవుతాయని భయపడుతుంది. ఇక్కడి సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 4 ఉపగమ పరిహార. మూర్తి మత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రశ్నావళి. మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకు ముందు ఎప్పుడో చూసిన భావన కలగడం. ఆన్సర్ ఆప్షన్ 2 మిథ్యా పరిచయ భావన. బోధనాభ్యసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ప్రయోగ పద్ధతులను ఉపయోగించాలని సూచించే సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం. మధ్యాహ్న భోజనం అందించడం వెనుక గల ప్రధాన ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాథమిక అవసరాలను తీర్చడానికి.
ఎంఎస్ ఎక్సెల్లో ఫార్ములాను టైప్ చేయడానికి ముందు ఉపయోగించే చిహ్నం. ఆన్సర్ ఆప్షన్ 1 ఈక్వల్. తర్స్తన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. ఆన్సర్ ఆప్షన్ 1 సామూహిక కారక సిద్ధాంతం. అతి సంజ్ఞానాత్మకత అనగా దీనిని అర్థం చేసుకోవడం. ఆన్సర్ ఆప్షన్ 1 స్వంత ఆలోచన విధానం. గుర్తింపు సామర్థ్యాన్ని కొలిచే ప్రశ్నలు. ఆన్సర్ ఆప్షన్ 3 జతపరిచే ప్రశ్నలు. మెమరీ యూనిట్ దీనిలో ఒక భాగం. ఆన్సర్ ఆప్షన్ 4 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.